శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల తులారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేస్తాను. తులారాశిలో చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదములు కలిపి తులారాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇతూ జన్మమందు కేతువు 17వ తారీఖు వరకు కూడా ద్వితీయ స్థానమందు, వాక్ స్థానమందు, కుటుంబ స్థానమందు, సోదర స్థానమందు, సోదరీ స్థానమందు రవి సంచారము, తృతీయమందు శుక్రుడు, బుధుడు, అర్ధాష్టమ శని, 4వ స్థానమందు శనీశ్వరుడు, అదేవిధంగా 6వ స్థానమందు గురుడు, 7వ స్థానమందు రాహువు, అష్టమ స్థానమందు ప్రధానంగా కుజుడు. రాశివారికి 17వ తారీఖు వరకు కూడా గ్రహస్థితి అతి సామాన్యంగా ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు అష్టమంలో ఉన్నారు, గురుబలం లేదు, ఏది కూడా అనుకూలంగా లేదు. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దూర ప్రాంతాలు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఒకంత ఆరోగ్య విషయంలోనూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతుంటారు, మీ అంత గొప్పవాళ్ళు లేరు, మీకు ఆత్మస్థైర్యం ఎక్కువ, మీరు తీసుకునేటువంటి మీ సహాయం వల్ల మేము చాలా గొప్ప ఫలితాలు పొందామని చెప్పి మిమ్మల్ని పొగుడుతుంటారు, మొలగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇరుకును పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వాక్స్థానమందు రవి సంచారం ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా మాట్లాడడం మీ యొక్క తత్వము. అయినప్పటికీ కూడా ఇప్పుడు ద్వితీయమందు ఉన్నటువంటి వాక్స్థానమందు ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి 15వ తారీఖు వరకు ఒకంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కూడా వాక్స్థానాన్ని చూడడం వల్ల మిమ్మల్ని మాటల్లో ఇరుకును పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ శనీశ్వరుడు, శనివార నియమాలు చేయండి. డిసెంబర్ 17వ తారీఖు నుంచి రవి బలం పెరుగుతోంది. జనవరి 17వ తారీఖు నుంచి అర్ధాష్టమ శని ప్రభావం కూడా తొలగిపోతోంది. కాబట్టి ఈ ఒక్క నెల జాగ్రత్తగా ఉంటే చాలా విషయాలుగా మీరు చాలా గండాల నుంచి బయటకు వచ్చేసినట్టే. అష్టమంలో కుజ సంచారం, ప్రయాణ విషయంలో, వాహన విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధ పనికిరాదు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఎందువల్లంటే ధనస్థానం మీద గురు యొక్క దృష్టి ఉండడం వల్ల ఏదో రూపంలో ధనం సమయానికి చేతికి అందుతూ ఉంటుంది. దానివల్ల కష్టాలకి పెద్దగా ధన సంబంధమైన వ్యవహారాల్లో పెద్ద కష్టం లేకుండా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. ఈశ్వరారాధన గట్టిగా చేయండి, చండీ ప్రదక్షిణ చేయండి. ప్రధానమైనటువంటి స్వయంభువ దేవాలయ దర్శనం మీకు చాలా విశేషమైనటువంటి శివాలయ దర్శనం మీకు విశేషమైనటువంటి బలాన్ని ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు ఎంత మిమ్మల్ని డిస్కరేజ్ చేసినా, మిమ్మల్ని పొగిడినా దేనికి కూడా మీరు చెలించవద్దు. అంతా కూడా పరమేశ్వరుడి నిర్ణయం, భగవంతుడి నిర్ణయం అని చెప్పేటువంటి నిశ్చలమైనటువంటి భక్తి విశ్వాసాలతో మీరు కనుక ఉంటే రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీవే. అతి తొందరలోని గురుబలం వస్తోంది. అర్ధాష్టమ శనీశ్వరుని యొక్క ప్రభావం కూడా తొలగిపోతోంది. విజయాన్ని మీరు సాధిస్తారు. నూతన గృహయోగాలు కనపడుతున్నాయి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా కనపడుతున్నాయి. అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఈ నెలంతా కూడా అతి సామాన్యంగా ఉన్నది. ఏదైనా కాంపిటేటివ్
ఎగ్జామ్స్ కానీ, ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్లు కానీ, లేకపోతే వేరే దేశాల కోసం ప్రయత్నం చేసేటువంటి టెస్టులు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే డిసెంబర్ 17వ తారీఖు తర్వాత పెట్టుకోండి. GRE టెస్టులు ఇట్లాంటివి ఏదున్నా డిసెంబర్ 17వ తారీఖు తర్వాత పెట్టుకోవడం వల్ల కొంత విద్యాస్థానం మీద అనుకూలమైనటువంటి ప్రభావం పడుతుంది. మీరు అనుకున్నటువంటి దిశగా అడుగులు పడతాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు స్థానచలనం కనపడుతోంది. ఇష్టం లేని ప్రదేశానికి స్థానచలనం జరుగుతుంది. అది కూడా డిసెంబర్ 17వ తారీఖు లోపలనే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎంత కష్టపడి పనిచేసినా సరే మీ యొక్క పనికి గుర్తింపు ఉండదు. ప్రభుత్వపరంగా పనిచేసేటువంటి ప్రభుత్వ రకమైనటువంటి రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అధికారుల వల్ల, ఉన్నత ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉన్నత పదవిలో ఉన్నటువంటి అధికారుల వల్ల ఇంకా ఇబ్బందులు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర అసలు మాట్లాడేటువంటి ప్రయత్నమే చేయకండి. వాళ్ళు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా సరే మీ దగ్గరే మర్చిపోండి తప్ప, వాళ్ళు మంచి చెప్పినా ఎదుటి వ్యక్తులకు మీరు చెప్పడం వల్ల మిమ్మల్ని లోకువ కడతారు, మిమ్మల్ని ఇరుకున పెట్టేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. బ్యాంకింగ్ వ్యవహారాల్లో పనిచేసేటువంటి వాళ్ళకైతే, అందులో క్యాష్ కౌంటర్లో పనిచేసేటువంటి వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాలు పెట్టవద్దు. పొరపాటును కూడా మధ్యవర్తిత్వాలు వహించకండి. చేతనైతే మీరు సహాయం చేయండి, లేకపోతే నా వల్ల కాదు నిష్కల్మషంగా నిర్మోహమాటంగా చెప్పండి అంతే తప్ప మొహమాటానికి పోయి మధ్యవర్తిత్వాలు వహిస్తే ఇరుకున పడేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. దూరపు అంటే ఎక్కువ రోజులకి నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులు కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకు కానీ అనుకూలంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా అతి సామాన్యంగా ఉన్నది. నెల పెద్ద సేల్స్ కనిపించట్లేదు. కాబట్టి పెట్టుబడుల వ్యవహారాల్లో ఆచితూచి ముందు అడుగులు వేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి కనుక ఇప్పుడు కనుక మీరు అడుగులు వేస్తే అతి తొందరలో మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. విదేశీ ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. స్త్రీలకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ కుజుని యొక్క సంచారం, ద్వితీయమందు ఉన్నటువంటి రవి సంచారం వల్ల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేకపోతే కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గురుబలం లేదు, శని బలం లేదు, రాహుబలం లేదు, కేతు బలం లేదు, 17వ తారీఖు వరకు కూడా రవి బలం లేదు. ఒక శుక్రుడు ఒక్కడే శుభాశుభ మిశ్రమంగా ఉన్నారు. కాబట్టి ప్రతినిత్యము కూడా నవగ్రహ స్తోత్ర పారాయణలు చేస్తూ, శివారాధన విశేషంగా చేస్తూ, ఈశ్వర శివ కవచాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేస్తూ నవగ్రహ దానాలు చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. ఆవుకి ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేటువంటి ప్రయత్నం చేసి నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా చేసుకుంటూ మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని ఒక బ్రాహ్మడికి కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుని విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.